టీచర్స్ అంటే దేవుడైనా కానీ దేవుణ్ణి చూపలేడు, దేవుణ్ణి చూపడానికి మార్గాన్ని చూపలేడు. దైవమైన చూపలేడు దేవుణ్ణి కనుగొనేటటువంటి మార్గాన్ని. కానీ సద్గురు అయితే చూపగలడు దేవుణ్ణి. దేవుణ్ణి ఎవరు చూపగలుగుతారు అని అంటే సద్గురువు చూపగలుగుతారంట. అంటే మీకు సర్వస్వాన్ని, ఈ ప్రపంచాన్ని మీ ముందట పెట్టేటటువంటిది ఎవరు అని అంటే మీ గురువులే. మీ తల్లిదండ్రులు ఒక 25% చేస్తుండొచ్చు, సో మిగతా 25% చేసేటటువంటిది గురువులే. మరి 25 చేస్తే 50% ఇంకెవరు చేయాలి? మీ ఫ్రెండ్స్ చేయాలా, ఇక్కడున్న మేనేజ్మెంట్ చేయాలా, ఎవరు చేస్తారు? మరి కరెక్ట్, మీరే చేయాలి. మిగతా 50% ఎవరు చేయాలి? Your parents provide you everything whatever you need, and your teachers educate you, but remaining 50%, that is you have to achieve that. You have to achieve. It depends on you how you receive it. Teachers చెప్పేది ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. పేరెంట్స్ ఇంట్లో ఎట్లా ఉన్నారు, ఏం చెప్తున్నారు అనేది, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నీ పైన ఉంది. నువ్వు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే పాజిటివ్ వస్తుంది, నెగటివ్ రిసీవ్ చేసుకుంటే నెగటివ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గానే రిసీవ్ చేసుకోవాలి. మీ టీచర్లు 2 కొట్టగానే ఒక్క టీచర్ కొట్టింది అని కాదు, ఎందుకు కొట్టింది అని ఆలోచిస్తే అది పాజిటివ్ డిస్కషన్ వస్తుంది. మీ మైండ్లో పాజిటివ్ ఆలోచిస్తారు, అరే కొట్టింది కదా, ఇంకొకసారి పనిష్మెంట్ ఇవ్వకుండా నేను ఎట్లా ఉండాలా అని నువ్వు ఆలోచించుకొని దానికి సంబంధించినటువంటి పనులు చేసే ప్రయత్నం చేస్తావు. నువ్వు అట్లాంటి పనులు చేస్తేనే పైకి వస్తాం, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి పోతాం. మన టీచర్స్ ఉన్నారు కదా, ఇందాక మేడం చెప్పారు రాత్రి వాళ్ళు కష్టపడతారు అని. ఇట్స్ 100% కరెక్ట్ కదా. మీరేమనుకుంటారంటే ఆ టీచర్ అయింది, ఒక లెసన్ చెప్పేసి పోయింది, అయిపోయిందిగా, మేము ఇంటికి పోవాలా, ఈ లెసన్ అంతా బయట చేయాలా, 10 సార్లు చదవాలా అని మీరు అనుకుంటారు. కానీ మీరు ఎంతైతే కష్టపడతారో మీకంటే ఎక్కువ టీచర్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఓన్ ఫ్యామిలీని పక్కన పెట్టి మీకు లెసన్స్ టీచ్ చేయడానికి లెసన్ ప్రిపేర్ అవుతారు. మీ లైఫ్ లెసన్స్ చెప్పడానికి ఒక వెరైటీ ఆఫ్ మెథడ్స్ వెతుకుతారు. మీకు లైఫ్ మెథడ్స్ చెప్పడానికి చాలా రకాల మెథడ్స్ వెతుకుతారు. ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది, ఎట్లా చెప్పాలా, ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలా, ఏం చూపేయాలా, టీచింగ్ ఎయిడ్స్ ఏం తయారు చేస్తారా, ఇవన్నీ మైండ్లో నడుస్తూనే ఉంటాయి. ఇంటికి పోతారు కానీ ఇంటికాడ ఇవన్నీ నడుస్తుంటాయి వాళ్ళ మైండ్లలో, టీచర్స్ మైండ్లలో.
అంటే మీరే కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్ చేసేది, మీకంటే ఎక్కువ మీ టీచర్సే వర్క్ చేస్తారు. ఆ విధంగా వర్క్ చేసి అంతా తీసుకొచ్చి ఇట్లా అరటిపండుని తీసి పెట్టినట్లు మీకు అప్పచెప్తారు. దట్ వే దే ఆర్ గివింగ్ యూ ద నాలెడ్జ్. అట్లా మీకు నాలెడ్జ్ ఇస్తున్నారు వాళ్ళు టీచర్స్. సో ఆ విధంగా మనకు ఇచ్చేటటువంటి నాలెడ్జ్ ఇచ్చేటటువంటి అలాంటి గురువుల్ని ఈరోజు ఒక్కరోజే టీచర్స్ డేనే రోజునే కాదు, మనం టీచర్స్ డే రోజు ఒక్కరోజు మాత్రమే మనం నమస్కరించుకోవడం కాదు, ప్రతిరోజు నమస్కరించుకోవాలి మనసులో. ఓకే, ఊరికే గుడ్ మార్నింగ్ టీచర్ కాదు, మనసులో అనుకోవాలా, అబ్బా ఈ టీచర్ మాకు ఎంత బాగా చెప్తుంది. టీచర్కి మీ మనసులోనే పాదాభివందనాలు చేసుకోవాలి. ఈరోజు మీ అందరి తరఫున, మా తరఫున, నా తరఫున కూడా మీ టీచర్లందరికీ పద్మా మేడం పాదాభివందనాలు చేశారు కదా. ఓకే, నాకు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను బెండ్ అయ్యి పాదాభివందనాన్ని చేయలేను. నా తరఫున కూడా తనే చేసింది, మీ అందరి తరఫున కూడా తనే చేసింది. మీరు మనసులో ఆ విధంగా పాదాభివందనాలు చేసుకోవాలి రోజు. ఈరోజు మీకు ఎంత ఎనర్జీ వచ్చిందంటే, ఇక్కడ ఎంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది అని అంటే, ఎందుకు అంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందంటే ఆ టీచర్లందరికీ మనం దండం పెట్టుకున్నాం కాబట్టి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. అదంతా కూడా ఇట్ షవర్స్ ఆన్ యూ, మీ అందరి మీద కూడా ఆ జల్లు కురిపిస్తుంది. ఓకే, వాళ్ళ యొక్క షవర్స్ అన్నీ మీ పైకే వస్తాయి. ఆ బ్లెస్సింగ్ షవర్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మీరు మంచిగా ప్రయోజకులు అవుతారు. ఆ విధంగా ప్రతిరోజు టీచర్స్ చెప్పింది మంచిగా వినాలా, పాటించాలా. అట్లనే మనసులో భక్తిగా ఉండాలి. మనసులో భక్తిగా ఉంటే అది సాధ్యమవుతుంది, అందరికి కూడా వస్తుంది. ఓకే, ఇక టీచర్స్ గురించి చెప్పడానికి టైం సరిపోదు. మనం ప్రతి అకేషన్లో టీచర్స్ గురించి చెప్పుకుంటాం. ఓకే, ఈ వర్డ్స్ కూడా సరిపోవు, ఏ వర్డ్స్ కూడా టీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే. మీ మాటల్లోనే చెప్పారు కదా, సాక్రిఫైస్ అని అన్నారు. ఎంత గొప్ప పదం సాక్రిఫైస్. డెడికేషన్ అని అన్నారు, టీచర్స్కి డెడికేషన్ ఉంటుంది అని అన్నారు. కమిట్మెంట్ ఉంటుంది, ఒక కమిట్మెంట్ తోటి పని చేస్తారు అని అన్నారు. మీ స్పీచ్లలోనే కదా ఇవన్నీ చెప్పినటువంటివి కదా. ఈ పదాలన్నింటికంటే కూడా చాలా గొప్ప వాళ్ళు ఈ టీచర్స్. ఓకే, మనం ఒకటే మాటలో ఏమన్నాము, టీచర్స్ దేవుళ్ళతో సమానమని అన్నాం కదా, దేవుళ్ళతో సమానమన్నాం. మళ్ళీ ఒకసారి టీచర్స్ అందరికి కూడా, పిల్లలందరి తరఫున, నా తరఫున, మేనేజ్మెంట్ తరఫున మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ టీచర్స్ డే టు యూ ఆల్. నెక్స్ట్, ఈరోజు టీచర్స్గా సెల్ఫ్ గవర్నమెంట్ డేలో టీచర్స్గా చేసినటువంటి పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చాలా బాగా చెప్పారంట. నేను ఈరోజు మిస్ అయినా, ఎవరిది కూడా వినలేను, నేను ఈరోజు మిస్ అయినా తెలుసుకున్నాను. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు నాకు బాల్యం అంతా గుర్తొచ్చింది. అట్లా చిన్న పిల్లల కూర్చొని, నేను స్కూల్లో చిన్నప్పుడు అట్లా కూర్చొని చేయడం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను స్కూళ్ళల్లో ఇలాంటి ఒక పండుగ చూడలేదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. ఎందుకంటే సార్ నన్ను యాక్చువల్గా 3:30కి రమ్మన్నారు, కానీ నేను ముందు రావడం వల్ల ఇదంతా చూడగలిగాను. ఒక పండగలాగా చేశారు, చాలా సంతోషం. మన హిందూ అంటే మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, 3వ స్థానమే ఆచార్య దేవోభవ. అవునా కదా? అలాంటి ఆచార్యులకి అక్కడ కూర్చున్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడేటంత కెపాసిటీ ఇచ్చిన నా గురువులకి, ప్రత్యక్షంగా నన్ను ఇలా చేసిన వాళ్ళకి, పరోక్షంగా నన్ను ఇలా ఉండాలని ఆశించిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ, అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. టీచర్ని గురు అంటాం మనం, గురు. అవునా? గురు అంటే ఏంటి? గు అంటే చీకటి సంస్కృతంలో, రు అంటే వృత్తం, అంటే చీకటి నుంచి మనం వెలుగులోకి తీసుకెళ్లేవాడే గురువు. ఇప్పుడు మీరు చీకట్లో వెళ్తుంటారనుకోండి, ఎలా ఉంటుంది? ఏం కనబడదు. కనబడుతుందా?
కనబడదు. కానీ మీరు ఒక టార్చ్ తీసుకెళ్తే ఏం కనబడుతుంది? అన్నీ కూడా కనబడతాయి. అలా మనల్ని జీవితంలో ముందుకు నడిపించే టార్చ్ బేరరే గురువు. ఆ టార్చ్ లాగా మనకి దారి చూపిస్తూ మనం ఎలా నడవాలో చెప్పేవాళ్ళే గురువు. అలాంటి గురువులందరికీ కూడా మరొక్కసారి నా పాదాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Respected teachers and dear friends, I am happy to get this chance on Teachers Day. Teachers are true friends and guides. They correct our mistakes and encourage us and learn new things. A good teacher can change our life completely. We are lucky because of wonderful teachers in our school. Let's promise and always respect. Wishing all my teachers happy Teachers Day. Myself C.H. Sweet. I am from 10th Emerald. I felt very happy to do this. Such a character which contain D3. I will explain you what is D3. D3 equals that dedication, determination and discipline. It is in our great sir. His name is Ganesh sir. I am very happy to do this character. Thank you. From 10th Emerald, I am acted as Max Naveen sir. I am happy role of Max Naveen sir. Happy Teachers Day for all the teachers. Thank you. Guru Vishnu, Guru Deva, Maheshwara, Guru Brahma, Guru Vishnu, Guru Deva, Guru Brahma, Guru Vishnu, Guru Deva, Maheshwara, Guru Sakshat. See here. So once again, wishing a very happy Teachers Day to all the mentors who. Mic check. You have touched countless kindness, have made all the differences. Teachers like you are rare beings. You are the reasons be silent. Join your hands together and look at it here. Backbone strength.
They express their gratitude for their patience and dedications. They inspire us to dream big and work hard to achieve our goals. They encourage us who make learning joyful and meaningful. A teacher helps us to learn new things every day. Teachers are full of knowledge. A good teacher can inspire you, ignite whenever you find something extraordinary, you find the fingerprints of a great teacher. Including today's teachers.